హలో అందరికీ. ఈ వీడియోలో నేను యూఎస్ B1 B2 ఫస్ట్ అటెంప్ట్లో ఎందుకు రిజెక్ట్ అయింది, ఎందుకు నేను ఈ పేపర్ తీసుకుని రావాల్సి వచ్చింది, ఈ రిజెక్షన్ పేపర్ విత్ 5 మినిట్స్లో అయితే నాకైతే వీసా అయితే రిజెక్ట్ అయింది. దానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుంటే రీజన్స్, ఏ తప్పులు చేశానో, ఏమేమి తప్పులు నెక్స్ట్ మీరు మీ ఇంటర్వ్యూలో తప్పులు చేయకూడదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నేను కొన్ని టిప్స్ అయితే చెప్తానండి. ఆ టిప్స్ ఫాలో అయితే మీరు కూడా మీ నెక్స్ట్ ఇంటర్వ్యూలో అయితే మీకు అయితే వీసా అప్రూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఫుల్గా అయితే చూడండి. లెట్స్ గో ఫర్ వీడియో. హలో అందరికీ. నేనెందుకు మీ అందరికీ నా ఛానల్ ఫాలో అవుతున్నారంటే తెలిసి ఉంటుంది. నేను ఫస్ట్ టైం అయితే అటెండ్ అయితే చేశాను. నా వీసా అయితే రిజెక్షన్ అయితే అయ్యింది. దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ వీడియోస్లో నేను కొన్ని షేర్ అయితే చేశాను. ఈ వీడియోలో నాకు డిఫరెన్షియేషన్ చేశానండి. నా ఫస్ట్ అటెంప్ట్కి సెకండ్ అటెంప్ట్కి. ఫస్ట్ అటెంప్ట్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, బిజినెస్ నుంచి కాల్ వచ్చింది, మీరు క్లయింట్ కాన్ఫరెన్స్ అయితే ఉంది, మీరు రావాలని ఇన్విటేషన్, అన్ని డాక్యుమెంట్స్ అన్ని పక్కా అయింది. డే 1 నుంచి అండి, మీకు తెలుసునో తెలీదో, డే 1 నుంచి నేను కన్సల్టెంట్ అయితే ఫాలో అయ్యా. కన్సల్టెంట్ మా కంపెనీ కొంచెం కన్సల్టెంట్ వాళ్ళ నుంచి అప్లై అయితే చేశారు. వాళ్ళు కొంచెం రెస్పాండ్ అయ్యేసరికి వాళ్ళ అప్లికేషన్ DS-160 ఫామ్ అన్నీ ఫిల్ అయితే చేశారు. డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసుకుని ఇన్విటేషన్ లెటర్ అన్ని పంపించారు. డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. నేనేమనుకున్నా, అన్ని వీడియోస్ ఏముంటుంది, మనం పోయేది బిజినెస్ పర్పస్, మనకి వెళ్ళిపోతే మనకి ఏముంది, నార్మల్ ఇంటర్వ్యూవే కదా అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండిందండి. ఫస్ట్ మెయిన్ థింగ్, నిజంగానే నాకు వీసా రిజెక్ట్ అవడానికి ఓవర్ కాన్ఫిడెన్స్. నా మీద నాకు ఓవర్ కాన్ఫిడెన్స్, ప్లస్ మనమేమో కదా బిజినెస్ పర్పసే కదా వెళ్తున్నాము, మనమేమో అక్కడే ఉంటామా లేదా టూరిజం పర్పస్. నేను ఆ థాట్లో వెళ్ళి ఓవర్ కాన్ఫిడెన్స్, నాకు అక్కడే స్కిల్ అయితే పోయింది. అది నా మెయిన్ డిసడ్వాంటేజ్. మొదటి రీజన్ అది. ఇంకొకటి, అక్కడ బయోమెట్రిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని వచ్చిన సెకండ్ నాకు ఇంటర్వ్యూ అయితే హైదరాబాద్లో అయితే ఉన్నింది. వెళ్ళాను, ఎర్లీగానే వెళ్ళాను. బట్ అక్కడ చాలా మంది ఉన్నారు, సో ప్రాబ్లం లేదు, వెళ్ళాను. నేను వెళ్ళిన క్యూ ఏంటంటే, ఫస్ట్ కపుల్గా పేరెంట్స్గా వెళ్ళారు. వాళ్ళు అందరినీ, నేను వెళ్ళిన నా క్యూ, కొంతమంది దీన్ని కూడా అనుకుంటారు, క్యూ మనం వెళ్ళిన క్యూలో కూడా కొంచెం పోతుంది అలా అని. అది ఏం మైండెడ్లో పెట్టుకున్నాడో ఏమో. జస్ట్ నాకు, మీరు నమ్మతారో నమ్మరో కానీ, నాకు 3 మినిట్స్ అండి, 3 మినిట్స్లో నన్ను జడ్జ్ చేసినారండి. నా మిస్టేక్స్ ఏంటంటే, నర్వస్గా ఉన్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నర్వస్ అయిపోయినా. అక్కడ వెళ్ళి చాలా నర్వస్, తడబడిపోయా. అక్కడ ఎట్లా అంటే సిచ్యువేషన్ నాది మారింది. ఇంటర్వ్యూ వెళ్ళా, అక్కడ పోయి నిల్చాను. DS-160 ఫాము, నా పాస్పోర్ట్ అయితే ఇచ్చాను. అక్కడ DS-160 ఫామ్ కూడా అవసరం లేదు, జస్ట్ పాస్పోర్ట్ అయితే తీసుకున్నారు, ఎంటర్ చేశారు. జస్ట్ నేను హలో ఆఫీసర్, అందరూ నేను ప్రీవియస్ వీడియోస్ చూసి వెళ్ళాను, హలో ఆఫీసర్ గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్పాను. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పారు. నెక్స్ట్ ఏమైందో తెలియదు, నాకే కొంచెం డిసడ్వాంటేజెస్ అయిపోయా. నాకు నర్వస్ అయిపోయింది, కొంచెం తడబడిపోయాను. అక్కడ అతను పర్పస్ అడిగినాడు, అక్కడ నేను కొంచెం నేను కొంచెం బట్టి పెట్టిన ఆన్సర్స్ అక్కడ పోయింది. సెకండ్, నేను మిస్టేక్స్ ఏంటంటే, నర్వస్ అయిపోయాను. ఇంకొకటి, నా ఆన్సర్స్ని నేను కొన్ని వీడియోస్ నేను చూసి వెళ్ళాను కాబట్టి వీడియోస్ నేను ఆన్సర్స్ని బట్టి చెప్పాను. అక్కడ అతనికైతే అర్థమైపోయింది. కొంచెం తడబడిపోయాను నేను. అక్కడ చాలా ప్రొనౌన్సియేషన్గా నేనైతే చెప్పలేకపోయాను ఆన్సర్స్. అక్కడ మెయిన్ థింగ్ పర్పస్ అయితే చెప్పలేకపోయాను. హౌ లాంగ్ విల్ స్టే అని అడిగినాడు. నేను చెప్పాను 15 days అని చెప్పాను. మళ్ళా ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మూడోది క్వశ్చను, స్పాన్సర్షిప్ అడిగినారు. అతనికి తెలిసి నేను బిజినెస్ పర్పస్ కాబట్టి నేను ఇన్విటేషన్ లెటర్ అయితే చూపించాను, అంతవరకు ఓకే. నాలుగోది ఏంటంటే, రిటర్న్ బ్యాక్ అవుతున్నారా లేదా అని. ఫస్ట్ నాకు పోయిన రీజన్ ఏంటంటే, నేను అనుకున్నా ఖచ్చితంగా ఇది నా ఏజ్ వేరే 26, ఓకేనా. నా లాస్ట్ ఇయర్ కాబట్టి నేను 25, అప్పుడు నాకు 25. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నా రోల్ వచ్చి డెవలపర్ అని మెన్షన్ అయితే చేశాను DS-160 ఫామ్లో. దాన్ని చూసాక నేను ఇంకోటి ఏంటంటే, అక్కడ
నేను పర్పస్ చెప్పే దాంట్లో నేను అక్కడ నేను మీటింగ్స్ అని చెప్పకుండా నేను ప్రోడక్ట్ లాంచ్ ట్రైనింగ్ లాగా కొన్ని ట్రైనింగ్స్ని అయితే కండక్ట్ చేయాలని చెప్పేశానండి. గోవిందా పోయింది. అప్పటి దాంట్లో కనిపెట్టేసినాడు, ఏమి మాట్లాడలే, నాకు ఏమి చెప్పలే, జస్ట్ దో ఇలా నేను అతని ముందరే ఉన్నా, అతను ఏమో టైప్ చేస్తాడు, దో ఇలాంటి పేపర్ ఇచ్చేస్తాడు, యువర్ వీసా ఇస్ రిఫ్యూజ్డ్, అంతే. మనం అక్కడ నుంచి మాట్లాడేదానికి ఛాన్సెస్ ఉండదు, ఏమి మనం అడిగేదానికి ఛాన్సెస్ ఉండదు, అక్కడ ఏ ఛాన్సెస్ అయితే లేదండి. నాకు వెళ్ళా మిస్టేక్స్, అదే నేను చేసిన మిస్టేక్స్ పర్పస్ కరెక్ట్గా చెప్పకపోవడం. ప్లీజ్ నేను చెప్తున్నా, ఎవరన్నా వెళ్ళాలనుకుంటున్నా పర్పస్ని క్లారిటీగా చెప్పండి, పట్టి ఆన్సర్స్ అయితే చెప్పకండి. అక్కడ పోతే అన్నీ పోతుంది. నాలాగా మీరు నర్వస్గా అయితే ఉండకండి. ఇలా పేపర్ని అయితే తీసుకుని రాకండి రిఫ్యూజ్డ్ అని. ఈ పేపర్స్ వస్తే నా ఆఫీస్ వాళ్ళు చెప్పారు, కొంతమంది వెళ్ళి ఇలాంటి పేపర్ తీసుకుని వచ్చినప్పుడు నేను ఏదో అవుతుంది కదా అని అనుకున్నా, బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే ఎక్కువ నిందిలేండి నాకు. అదే నా చెప్తారు కదా ఓవర్ కాన్ఫిడెన్స్ స్కిల్స్ అని, అలానే అయింది నా ఇంటర్వ్యూలో కూడా. సో దీన్ని బట్టి నేను చెప్పదలుచుకోవడం ఏమంటే, ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకండి, ఎక్కువ ఏమంటారు దానిపైన హోప్స్ అయితే పెట్టుకోకండి. నేను వచ్చేస్తుందిలే, నేను యూఎస్గా ఎక్కేస్తానులే అని కొంచెం ఓవర్గా ఉండేనులేండి. దానికోసం ఇంకా నాకు వీసానే రాలేదు, నేను డ్రెస్సులు పర్చేస్ చేయడం, సూట్ కేసులు పర్చేస్ చేయడం, ఇలాంటి ఓవర్ థింగ్స్ అన్ని చేసినానులేండి. ఎందుకు చెప్పడం ఇవన్నీ, ఇవి షేర్ చేసుకోవాలని మీకు కూడా ఉంటుంది. ఎవరన్నా నాలాగే కొంచెం ఉంటుంది కదండి, ఎవరికన్నా మనం యూఎస్కి వెళ్తున్నాం కొంచెం అది ఇదిని అలా రాకుండానే ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు కానీ ఎక్కడన్నా వీసా ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే ఎక్కువ ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వకండి. ఎందుకంటే అది ఒకసారి హట్ అయితే మీకు చాలా హట్ అయిపోతారు. సో ఈ వీడియోలో నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంతవరకు మీరు ఏమైనా చూసింటే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు సబ్స్క్రైబే చేయటం లేదు. నాకు ఒక 1000 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్నానండి, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను నెక్స్ట్ వీడియోలో నా సెకండ్ ఇంటర్వ్యూ నేను ఎలా చేశాను, ఏమేమి కవర్ చేస్తాను, ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి ఎలా ఓవర్కమ్ అయ్యాను, దీని గురించి నేను మీకు తెలుసుకోవాలనుకుంటే నా వీడియో అయితే, నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. నేను మీ సేల్స్ ఫోర్స్ తెలుగు విత్ రమేష్. నెక్స్ట్ వీడియోలోనైతే కలుద్దామండి. జై హింద్.